వెంగారెడ్డి గారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ అయినందుకు భారతీయ సనాతన ధర్మం సారథి ఏ విధంగా అయితే మన మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ భారతదేశం అంతా కూడా సనాతన ధర్మం నిలబడడానికి పాటుపడుతున్నారు. అలాగే ఎంపీ అరవింద్ గారు, ధర్మపురి గారు వారు కూడా ఇలా పాటుపడుతున్నారు. మీరు కూడా అదే మార్గంలో నడుచుకుంటూ మన సనాతన ధర్మము, మన అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణ, అలాగే ఏ విధంగా అయితే మీరు సేవా రంగంలో ఇంతకుముందు నుంచి ఉన్నారో ఇంత ఆ బాధ్యత మీకు నీరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి వారి యొక్క కపి వినాయకం అని వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు మీ పైన ఉండాలని, ఇంకా అనేక అభివృద్ధి బాటలో మీరు నడవాలని, అందరినీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని మీకు